హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. కొన్ని సిచ్యువేషన్లో తల్లి దగ్గర సఫిషియంట్ మిల్క్ ఉన్నప్పటికీ ఆ మిల్క్ని డైరెక్ట్గా మనం పిల్లలకి అందించలేకపోవచ్చు. ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అయ్యండి, బేబీస్ కొంచెం తల్లికి దూరంగా ఉన్న, మెటర్నిటీ లీవ్ కంప్లీట్ అయిపోయి మీరు వర్కింగ్ ఉమెన్ అండి, ఆఫీస్లో రీజాయిన్ అవ్వాలన్నా, ఇన్వర్ట్ నిపుల్స్ ఉన్న కొంతమంది పిల్లలకి లాచింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో కొన్నిసార్లు మనకి పాలు బాగా ఎక్కువైపోయి పాలు అనేవి గడ్డలు కట్టేస్తూ ఉంటాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో మనకి చాలా బాగా బ్రెస్ట్ పంప్స్ అనేవి యూజ్ అవుతాయి. బ్రెస్ట్ పంప్స్ ఏం చేస్తాయంటే మన బ్రెస్ట్లో ఉన్న ఆ యొక్క మిల్క్ని పంప్ చేసి బేబీకి ఇవ్వడానికి చాలా కన్వీనియంట్గా, చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. మీ అందరి కోసం లెవెలప్ వారి అడోర్ డబుల్ సైడెడ్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ని హైగా రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ మిషన్తో పాటు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మన బ్రెస్ట్లో ఉన్న మిల్క్ని ఇదే పంప్ చేసేస్తుందండి. మాన్యువల్ పంప్ అనుకోండి, మనం చేతితో ఇలా పంప్ చేస్తూ ఉండాలి, చేయి కూడా చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఎలక్ట్రిక్ అయితే ఇంకా బెటర్ అనమాట. అండ్ ఇది మనకి డబుల్ సైడెడ్తో పాటు వస్తుంది. అంటే సింగిల్ సైడెడ్ తీసుకుని అనుకోండి, ఒక బ్రెస్ట్లో మనం మిల్క్ పంప్ చేసినప్పుడు ఇంకో బ్రెస్ట్ నుంచి మిల్క్ కారిపోతూ ఉంటాయి, ఇంకొక బ్రెస్ట్ అనేది ఎంగోర్జ్ అయిపోతూ ఉంటుంది. డబుల్ సైడెడ్ తీసుకున్నాం అనుకోండి, రెండు బ్రెస్ట్లో ఉన్న మిల్క్ని ఈసారి సైమల్టేనియస్గా పంప్ చేస్తుంది కాబట్టి మన రెండు బ్రెస్ట్లో ఉన్న మిల్క్ ఒకేసారి ఎంప్టీ అయిపోతుంది. అండ్ మన మిల్క్ సప్లై కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఇక డబుల్ సైడెడ్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ప్యాకెట్లో మనకి ఏ పార్ట్స్ వస్తాయో ఒకసారి మనం చూసేద్దామండి. ఒక జస్ట్ సింగిల్ టచ్ ఇలా చేస్తే చాలండి, చాలా ఈజీగానే మనం దీన్ని ఆన్ చేసుకోవచ్చు, ఈజీగా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆపరేట్ చేయటం వెరీ కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న ఈ యొక్క మోటర్ ఏదైతే ఉందో మీరు చూసినట్టు డిజిటల్గా వస్తుంది అనమాట. సో మనం ఎంత లెవెల్ని పెట్టుకున్నాం అని చెప్పి డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్లో మనకి 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి సక్షన్ మోడ్ ఉంటుంది, ఇంకో మోడ్ వచ్చి ఎక్స్ప్రెషన్ మోడ్ ఉంటుంది అనమాట. 9 ఇంటెన్సిటీ లెవెల్స్ ఉంటాయండి. సో మీకు నచ్చినట్టుగా, అంటే మీకు మసాజ్ మోడ్లో కావాలా, ఎక్స్ప్రెషన్ మోడ్లో కావాలా, మోడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ రిక్వైర్మెంట్ ఆధారంగా ఎంత లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ కావాలి అనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ యూనిట్ ఏదైతే ఉందో దీనిలో మనకి స్మార్ట్ మెమొరీ ఆప్షన్తో పాటు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ టైము ఒక లెవెల్ని సెట్ చేసుకున్నారు, L5ని సెట్ చేసుకున్నారు, అలాగే మసాజ్ మోడ్ని సెట్ చేసుకొని పెట్టేసుకొని ఒకసారి ఆపరేట్ చేసి మళ్ళీ ఆఫ్ చేశారు అనుకోండి. మళ్ళీ ఆన్ చేసేటప్పటికి మీరు లాస్ట్ టైం ఎంత లెవెల్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నారో సేమ్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు మాటికి లెవెల్స్ని, ఇంటెన్సిటీని ఏమీ అడ్జస్ట్ చేసుకోవసరం లేదు. సో ఈ ఎలక్ట్రిక్ యూనిట్ ఏదైతే ఉందో మనకి డ్యూయల్ పవర్ సోర్స్తో పాటు వస్తుంది. అంటే మీరు డైరెక్ట్గా కనెక్షన్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు పవర్ సప్లైతో, లేదు అంటే ఛార్జింగ్ యూనిట్తో పాటు వస్తుంది కాబట్టి ఇంటర్నల్గా మీరు దీన్ని ఒక 1 or 2 hours ఛార్జింగ్ పెట్టుకుంటే పవర్ సప్లై లేకుండా ఛార్జింగ్ పెట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి సాఫ్ట్ సిలికాన్ మసాజ్ కుషన్తో పాటు వస్తుంది. లోపల మనకి మీరు చూసినట్టు పెటల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి పంపింగ్ చేసేటప్పుడు బ్రెస్ట్ దగ్గర ఎలాంటి పెయిన్ రాకుండా కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా ఉండడంతో పాటు ఇది ఏ బ్రెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకైనా ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే యాంటీ బ్యాక్ ఫ్లో మెకానిజంతో పాటు వస్తుంది. అంటే బ్యాక్ వెళ్ళకుండా డైరెక్ట్గా బాటిల్లోకి పంప్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క పార్ట్ అనేది కంప్లీట్గా BPA ఫ్రీతో పాటు వస్తుంది కాబట్టి దీన్ని మనం స్టెరిలైజ్ చేసి బేబీ కోసం ఫీడ్ చేయడానికి కూడా ఇక బాటిల్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు వచ్చేటప్పుడు ఇక ట్రావెల్ పౌచ్తో పాటు వస్తుంది. సో యూనిట్ అంతా ఇందులో పెట్టుకొని మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ, అవుటింగ్ వెళ్ళినప్పుడు కానీ క్యారీ చేయడానికి ఈ యొక్క పౌచ్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఆపరేట్ చేయడానికి పవర్ బటన్ని ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇంటెన్సిటీ లెవెల్ని, అంటే మీకు ఎంత ఇంటెన్సిటీ కావాలో ఇంటెన్సిటీ లెవెల్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏ మోడ్లో కావాలి, అంటే మీకు మసాజ్ మోడ్లో కావాలా, లేదు ఎక్స్ప్రెషన్ మోడ్లో కావాలని చెప్పి మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సో వన్స్ ఇదంతా మీరు సెట్ చేసుకున్నాక ఎలక్ట్రిక్ యూనిట్ని పక్కన పెట్టేసి పంప్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎక్కడైనా కొంచెం రిలాక్సింగ్ పొజిషన్లో కూర్చొని మీ యొక్క 2 బ్రెస్ట్ పంప్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇదంతా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక పవర్ బటన్ ఆన్ చేసేసి మీరు రిలాక్స్ అయితే చాలండి. ఆటోమేటిక్గా మీ యొక్క బ్రెస్ట్లో ఉన్న మిల్క్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క ఎలక్ట్రిక్ యూనిట్ ద్వారా మిల్క్ అనేది బాటిల్లో కలెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇలా కలెక్ట్ చేసుకున్న మిల్క్ని మీరు రూమ్ టెంపరేచర్లో ఉంచి ఒక 2 to 3 hours వరకు ఉంచి డైరెక్ట్గా బేబీకి ఫీడ్ చేయొచ్చు. వన్స్ మీరు మిల్క్ని కలెక్ట్ చేసుకున్నాక ఇందులో డస్ట్ ఏమీ వెళ్ళకుండా ఉండాలంటే డస్ట్ ప్రొటెక్షన్ క్యాప్తో పాటు వస్తుంది కాబట్టి దీన్ని పెట్టేస్తే లోపలికి డస్ట్ కానీ ఏమి వెళ్ళకుండా ఉంటాయన్నమాట. సో అలాగ మనం హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ యొక్క బ్రెస్ట్ పంప్ మనకి లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కూడా రిక్వైర్మెంట్ ఉండి కావాలంటే తప్పకుండా దీన్ని యూజ్ చేసేయండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. వీడియోని ఓపిక్గా చివరి వరకు వాచ్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మరికి ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మీరు అందరినీ కలుసుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, తెలిస్తే ఖచ్చితంగా రిపోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.